వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సమాజ స్థాపన కోసం సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో బహుజనులు ఐక్యంగా ఉద్యమించాలని గౌడ సంఘం రాష్ట్ర నాయకులు అమరగాని వెంకన్న గౌడ్ పిలుపునిచ్చారు. బుధవారం సర్వాయి పాపన్న గౌడ్ 315వ వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద గల పాపన్న గౌడ్ విగ్రహానికి గౌడ ప్రముఖులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అమరగాని వెంకన్న గౌడ్ మాట్లాడుతూ 17వ శతాబ్దంలోనే దక్కన్ కోటపై మొదటిసారిగా బహుజన రాజ్యాన్ని స్థాపించిన పోరాట యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అని ఆయన అన్నారు. సర్వాయి పాపన్న గౌడ స్ఫూర్తితో గౌడ సోదరులంతా ఐక్యంగా ముందుకు పోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ మరియు గోప ప్రముఖులు బోడపట్ల వెంకన్న గౌడ్, బిచ్చాల తిరుమలరావు గౌడ్, డాక్టర్ బొల్లికొండ శ్రీనివాసరావు గౌడ్, డాక్టర్ కేశగాని రాజశేఖర్ గౌడ్, పోతగాని కృష్ణారావు గౌడ్, ఊడుగు శ్రీనివాసరావు గౌడ్, మారగాని సుదర్శన్ గౌడ్, తోడేటి దుర్గాప్రసాద్ గౌడ్, నేరేళ్ల శ్రీనివాస్ గౌడ్, తాళ్లపల్లి రామకృష్ణ గౌడ్, తొలుపునూరి దానయ్య గౌడ్, పెద్దపూలు వెంకటేశ్వర్లు గౌడ్, మారగాని పూర్ణచంద్రరావు గౌడ్, చేబ్రోలు ఇంద్రసేన గౌడ్, కప్పల మధు గౌడ్, సింగం జనార్దన్ గౌడ్, బండి నాగేశ్వరరావు గౌడ్, వీరేందర్ గౌడ్, బాలకృష్ణ గౌడ్, కుమిలి శ్రీనివాసరావు గౌడ్, అంజనీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి 315 వర్ధంతి సందర్భంగా అలాంటి మహానుభావుడిని ట్యాంక్ బండ్ మీద విగ్రహం నెలకొల్పుకున్నాం. ఈ సందర్భంగా ఇవాళ భారీ ఎత్తున అందరం ఆ మహానుభావుడికి నివాళులు అర్పించుకున్నాం. ఆయన యొక్క ఆశయ సాధనాలు ముందుకు తీసుకుపోతామని, మరియు ఆయన చేసిన మంచి కార్యక్రమాల్లో కూడా అందరం భాగస్వాములు అయ్యి ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. రోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వర్ధంతి 315వ వర్ధంతి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ఈ ట్యాంక్ బండ్ మీద గౌడ సంఘం నాయకులతో అమరగాని వెంకన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ వర్ధంతి కార్యక్రమం చేస్తా ఉన్నాం. మరి బహుజన రాజు మరి 350 సంవత్సరాల క్రితమే బహుజన నినాదాన్ని అందుకొని మరి సబ్బండ వర్గాలకి రాజ్యాధికారం మన హక్కు అని చెప్పి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి సబ్బండ వర్గాలకి సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వటంతో పాటు మరి భూమిని కూడా పంచినటువంటి మహానుభావుడు బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. మరి ఆ రోజుల్లో మొఘలుల్ని ఎదిరించి ఒక గౌడ జాతికి సంబంధించినటువంటి ఒక బిడ్డ గోల్కొండ కోటను 20 సంవత్సరాలకు పైగా ఏలి మరి సర్దార్ సర్వాయి పాపన్న గారు బహుజనులకి స్ఫూర్తిగా నిలిచినటువంటి సంతోషం విషయం. కాబట్టి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి 315వ వర్ధంతిని ఇక్కడ చేసుకోవటం మరి బహుజన సంఘాలు, మరి ఈ గౌడ సంఘాలు అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. ఉద్యమ ఫలితంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు సర్వాయి పాపన్న గౌడ్ని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది యొక్క తెలంగాణ ప్రజల యొక్క విజయం. సర్వాయి పాపన్న గౌడ్ని హత్య కూడా ఒక మిస్టరీగా ఉంది. అది శత్రువులు ఎదుకోలేక మిత్రద్రోహం ద్వారా జరిగిందనేది కథనాలు చెప్తున్నాయి హత్య. అయినా సరే 365 సంవత్సరాల క్రితం ఒక కోట నిర్మించి అక్కడున్న పేద ప్రజల హక్కుల కోసం, పేద ప్రజల జీవన విధానం కోసం, పేద ప్రజలకు భూమి, పేద ప్రజలకు భుక్తి కోసం కలబడ్డ విరాది ధీరుడు మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. మనం ఆయన ఆశయాలను ముందు తీసుకుపోవాలంటే ఆయన ఏదైతే అందరూ బడుగులు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ ఏకం కావాలని కోరుకున్నాడో ఆ విధంగా మనందరం ఆ వెలుగులో పనిచేసి ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అంతా కలిసి ఐక్యమై ఈ రాజ్యాధికారం కోసం మనందరం కలబడాలని మీ ద్వారా నేను కోరుతున్నాను. అప్పుడే నిజమైన సర్దార్ సర్వాయి పాపన్నకి అప్పుడే నిజమైన నివాళిగా మనం అనుకోవచ్చు. అందువల్ల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ రకంగా ఉద్యమ ఫలితంగా తెలంగాణ ప్రజల ఐక్య ఫలితంగా ఇలా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందో అదేవిధంగా రాజ్యాధికారం కోసం సర్వాయి పాపన్న గౌడ్ యొక్క ఆశయాలను ముందు తీసుకోవాలని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు కోరుతున్నాను. పాపన్న గౌడ్ గారి యొక్క వర్ధంతి జరుపుకోవటం ఈ ఖమ్మం జిల్లా ట్యాంక్ బండ్ మీద అమరగాని వెంకన్న గారి సారథ్యంలో జరుపుకోవడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులు, తర్వాత యువకులు, సిద్ధాంతకర్తలు మరియు ఆలోచన పరులైనటువంటి మేధావులు వచ్చి కార్యక్రమం చదువుకోవడం చాలా మంచి సంప్రదాయం. ఈ విగ్రహం ఇక్కడ స్థాపించిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం.
దాంట్లో భాగంగానే ఇంత మహనీయుని యొక్క ఆశయాల సిద్ధి కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి ఇది జరుపుకోవడం గర్వకారణము. ఈయన ఒక ఐకాన్ లాంటిటువంటి బరువు బలహీన వర్గాల యొక్క రాజ్య స్థాపనకి అన్ని విధాలుగా ఆర్థికంగా, రాజకీయంగా, వ్యక్తిగతంగా కూడా పోరాడి విజయం సాధించినటువంటి మహనీయుడు, మహారాజు ఈయన. ఈయన్ని ఈ పాలక వర్గాలు అప్పట్లో కొన్ని శతాబ్దాలు, దశాబ్దాల క్రితంగా అంతమంది ఇచ్చి ఈ వ్యతిరేకంగా చేశారు. అలాంటి మహనీయుని యొక్క ఆశయ సాధనగా ప్రతి ఒక్కళ్ళు కంకణం కట్టుకొని ముందుకు పోయి రాజ్య స్థాపన కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ముందుకు సాగి ఫలితం సాధిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క గౌడ సోదరులందరికీ థ్యాంక్స్ చెప్తూ ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గత 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న TG24 టీవీ కేబుల్ ఛానల్ ఎంతో మందికి ఇంటర్వ్యూస్ తీసుకోవడం జరిగింది. ఎంతో సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న ఈ ఛానల్, ఎంతో మందికి మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిన ఈ ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని, ఇంకా ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.